దేవుని బిడ్డలారా, ఈ దినము ఇర్మియా 31:3 ధ్యానిద్దాం. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. దేవుని ప్రేమ నిత్యం ఉండున్నది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ స్వార్థపూరితమైనది కాదు, స్వార్థంతో కూడినది కాదు. దేవుని ప్రేమ నిస్వార్థమైనది. అందును బట్టే ఆయన ఈ లోకానికి వచ్చి మనం నశించకూడదని కల్వరి సిలువలో తను తాను అర్పణముగాను బలిగాను మన కొరకు అప్పగించుకొనెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం నరకం పోకుండా రక్షింపబడ్డానికి, మన పాప విమోచన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తను తాను బలి అయిపోయినాడు. దేవుని బిడ్డలారా, ఆ సిలువ కార్యంలో దేవుని ప్రేమ కనబడతా ఉంది. ఆ సిలువలో నీ కొరకు నా కొరకు దేవుని గొప్ప ప్రేమను మనం చూడగలం. ఎంత ప్రేమించినా ప్రాణం పెట్టునంతగా ఎవరు ప్రేమించలేరు. కానీ దేవుడు మనల్ని ప్రాణం పెట్టునంతగా ప్రేమించినాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమించినాడు కాబట్టి విడవక మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ దేవుని బిడ్డలారా. అందుకే తల్లికైనను ఇట్టి ప్రేమ ఉండునా, తండ్రికైనను ఉండునా, సొంత వారికైనా ఉండునా, దేవుని కంటే గొప్పగా ఎవరు ప్రేమించలేరు. ఆ తల్లిలో కానీ తండ్రిలో కానీ ప్రేమను పెట్టిందే దేవుడు. ఆ ప్రేమ పెట్టిన దేవుడే గొప్ప ప్రేమామయుడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే ప్రేమ స్వరూపి అని. ఆయన ప్రేమిస్తున్నాడు గనక నిన్ను విడిచిపెట్టడు. ఆయన ప్రేమిస్తున్నాడు గనక నిన్ను అనాథగా చేయడు. ఆయన ప్రేమిస్తున్నాడు గనక దేవుని బిడ్డ నిన్ను ఏమాత్రం కూడా వదిలిపెట్టడు. విడవక కృప చూపుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ధైర్యముగా ఉండి ముందుకు సాగు. దేవుడు తోడైండును గాక. ఆయన కృపచేత నిన్ను బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.